ఉన్నారా తిన్నారా కుమరా? తిన్నారా? ఏదైనా తినడా కాదరా? నువ్వు మంచిగా అడుగుతున్నావు కానీ గదా కాదరా, కోటి విద్యలు ఫుడ కొరకేనా తాడెందుకురా? తాడు వెళ్తున్నావు, శర వెళ్తున్నావేంద్రా? బర్లకు దండంక బర్లకు కాదురా, దండానికి దండం అయిపోయింది మొన్న, అందుకే వెళ్తున్నా దండం కట్టాలి ఇంట్లో. అరే నువ్వేమనుకో అంటే ఒక మాట చెప్తారా? చెప్పురా, గల్లేమనుకునేంద్రా అడుగు. ఎప్పుడు ఇలా లేనట్టు ఏదన్నా ఒక పని చేస్తావు, పైసలు లేనట్టే ఉంటాయింద్రా. ఇప్పుడు నీకేమైతుందిరా మరి గట్లా మాట్లాడుతున్నావు? కాదురా, మొన్న గంట చిన్న పండుగ చేసినావు, ఎవరన్నా గుర్తు ఎక్కిరిచ్చుడా అంటే ఎట్లుంటారా? నీకైతే మంచిగా ఉంది. నేను అంటలేను కానీ గల అంత అంటున్నా. ఏం లేకున్నా మరి ఎదులకు ఎదురేదున్నారా మరి? మామ ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే అల్లుడు. సరే మామ, పెద్ద ఎండలు పడి వచ్చినావు, ఏం తీసుకుంటావు? స్ప్రైట్, థమ్స్ అప్, కళ్ళు, మందు గవన్నీ ఏమొద్దు కానీ తలకాయ చాయ్ ఉంటే పెట్టుకరా పో. చాయ్? ఇంకెక్కడ చాయ్? ఆవునే అమ్ముతుంది, మంచిలు తీసుకొస్తా ఉండు. సరే తి. అరే నీ గురించి మంది అనుకుంటురా, నువ్వు పిసినారం ఇడు రూపాయి సుద్ధా ఖర్చు పెట్టాడు, పోయేటప్పుడు ఏమన్నా కట్టుకోవద్దారా అని అనుకుంటున్నారు మంది. అనుకోని మంది ఎంత అనుకున్నా అందరు నా వాళ్ళే అనుకుంటానా. ఒకటి తొడగోసుకుంటే నేను మెడగోసుకోవాలారా? ఇక్కడేం గది లేనికి ఎదులు ఎక్కువ ఉంటారా వారి. అవును మామ, భూమి మీద ఎప్పుడైనా ఎప్పటికి కట్టుకపోతే అనుకో, మోసుకపోతే అనుకో బతకడు. ఏదో బతికినంత కాలం ఏదైనా ఉందంటే భూమి జాగా పైసలు ఉన్నదని ఒక ధీమా. ఒకవేళ అనుకోని ఆపదైతులైనప్పుడు అవసరపడుతుంది, అంతేగాని ఉన్నది కదా అని గురుసుకొని తింటే కరుకాలం వచ్చినప్పుడు కనుకరించేటోడు కూడా కూడా ఉన్నాడు. అంతే కదనే? అప్పుడు తెలుస్తుంది మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోయిందని. అందుకే ఎవ్వరి మాటలు వినొద్దు, నమ్మొద్దు మామ. నీకు ఒక విషయం తెలుసా? ఉన్నోడు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినా, పెద్ద పెద్ద కార్లు కొన్నా ఎవ్వడు పని పట్టించుకోడు. అదే లేనోడు చిన్న కారు కొన్నా, ఇల్లు కట్టినా ప్రతి ఓని కంటి ఉంటాడు. ఎవ్వడు ఓర్వాడు. మళ్ళా ఊరనోడు ఎక్కడోడు కూరపోడు అయి ఉండడు మామ. మన ఇంటి పక్క ఉన్నోడు పాలేవాడు చుట్టపోడు గీలే. అరే పోసే, ఆ మావాడు చెప్పింది వాస్తవం రా. మందికాలు ఎన్నటికైనా మంచి కావురా. ఇవ్వనికి చేసుకోబాక శాతగాక ఇతరుడు జర తెల్లవాడు బతి ఎవరు చూసి ఉరకలేరా. అంత పాపకరం కూడా రా జనాని. అయినా నేను ఏనాడు అవన్నీ పట్టించుకోలేరా. మన వసతి తీరు బతకాలి. మన ఏందో మనకు తెలుసు, మన కుటుంబానికి తెలుసు. నువ్వు అన్నది నిజమేనే మరి. కాకపోతే ఏంద్రా, పెద్ద పెద్ద మేధావులు అంతా పోయేటప్పుడు కట్టుకోపోతామా కలిసి పెట్టుకుంటే కర్రనాకుడు మొదలు పెడితే బిగారే బాగా పొట్టు తిరుగుదురు. అవునవునరా, కాయ కష్టం చేసుకొని కుబేరులా బతకాలి. ఏ ఊకోరా, ఈ కాలంలో కాయ కష్టం చేస్తాడు ఉన్నారా? దోసుక తినేడు తప్ప అందరు ముంచేటోళ్ళే. నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావేం రా వారి. సరే సరే పారా, పొద్దు పోతా నోరాలు ఎక్కాలి. ఆవురా మరి, నేను గొర్రెలకు గడి కోసుకొస్తా, కొడవలు తెచ్చుకుంటా. చెప్పులు వేసుకున్నాం మనం బయట.